బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. వీసా రాకపోవడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ పద్మనాభ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం డాక్టర్ రోహిణికి వీసా రిజెక్ట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఆమె మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే రోహిణి గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీసా రాకపోవడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ పద్మనాభ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం డాక్టర్ రోహిణికి వీసా రిజెక్ట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఆమె మనస్తాపం చెంది నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే రోహిణి గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఆ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి? అలాగే అక్కడ గదిలో సూసైడ్ నోట్ లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఆ నోట్ లో ఏముంది? పోలీసులు ఏమంటున్నారు? గుంటూరుకు సంబంధించిన డాక్టర్ రోహిణి హైదరాబాద్ లో ఆత్మహత్య కూడా పాల్పడింది. పద్మనాభ నగర్ లో ఆమె ఒక మందు మాత్రలు అంటే ఒక స్లీపర్ సంబంధించిన టాబ్లెట్స్ కూడా మింగి ఆమె యొక్క సూసైడ్ కూడా చేసుకుంది. అయితే ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో మాత్రం ప్రధానంగా తనకు యుఎస్ సంబంధించిన వీసా రాలేదు, అంతేకాకుండా యుఎస్ లో పీజీ చేసేందుకు J1 వీసాను కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే యుఎస్ కాన్సులేట్ లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో శాశ్వతంగా యుఎస్ లో ఉండిపోవాలనే ఉద్దేశం ఉందని చెప్పి కూడా కారణం చూపుతూ యొక్క రిజెక్ట్ చేశారని చెప్పి కూడా దీనికి మనస్తాపానికి గురైన రోహిణి మాత్రము ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో చిలకలగూడ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే మార్చరీకి సంబంధించి పూర్తిగా పోస్ట్ మార్టం నిర్వహించిన దాని తర్వాత ఒక స్వగ్రామైన గుంటూరుకు కూడా రోహిణి సంబంధించిన కుటుంబ సభ్యుల చేత పూర్తిగా తరలించారు. అయితే ఈ రోజు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే దీంతో చూస్తే మాత్రం రోహిణి ఒక డాక్టర్ మాత్రము ప్రధానంగా యుఎస్ సంబంధించిన వీసా రాకపోవడంతోనే ఆమె సూసైడ్ చేసుకున్నట్లుగా ఇప్పటికే సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ప్రధానంగా చూస్తే ఆమెకు ఒక బలమైన కోరిక ఉండేది. ఎందుకంటే అమెరికాలో తన యొక్క వైద్యురాలిగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా ఆమె ఎన్నో కలలు కనింది. కానీ ఈ యొక్క వీసా సంబంధించి రిజెక్ట్ కావడంతోనే ఈ యొక్క కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఆ యొక్క కేసును కూడా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఎక్కడి నుంచి ఒక స్లీపర్ సంబంధించిన టాబ్లెట్స్ కొనుగోలు చేసింది, దాని తర్వాత ఎలా ఈ యొక్క దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆమె మానసిక ఒత్తిడికి ఎలా గురి అయితే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.